ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళ వెటకారంగా మాట్లాడతారు. మాట వెటకారమైన మనసు వెన్న అంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమల రకంగా ఉంటాయి. మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు చేసే మర్యాదలు కానీ నిజంగా మర్చిపోలేం, అంత అద్భుతంగా ఉంటాయి. ఇక పండుగలు వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. పైగా సంక్రాంతి లాంటి పండుగలు వస్తే ఇంకా అద్భుతం అని చెప్పవచ్చు. సో ఈ సంక్రాంతి పండుగ యొక్క విలువను, మన సంస్కృతి సాంప్రదాయాలను, కుటుంబాలు ఏ రకంగా కలిసి ఉండాలనేటువంటి అంశాలను, అల్లుండి ఏ రకంగా గౌరవించాలనేటువంటి విషయాలను రాబోయే తరాలకు చెప్పాలని, అవి ఇంకా మర్చిపోకూడదని, వాటిని కొనసాగించాలని చెప్పి ఉభయ గోదావరి జిల్లాలో యానం చెందినటువంటి సత్యభాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్, అతను వీటన్నిటిని కొనసాగిస్తూ అందరూ ఆశ్చర్యపోయే విధంగా అందరు దాని గురించి చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతూ ఉంది. ఏదైతే ఈ మధ్యకాలంలోనే తనకున్నటువంటి ఏకైక కూతురికి ఘనంగా వివాహం జరిపించినాడు ఆయన. ఆ కొత్త అల్లుడిని ఈ పండుగ ఆహ్వానించి కూతుర్ని అల్లుడిని సర్ప్రైజ్ చేసే విధంగా 475 రకాల వంటలను ఆయన చేయించడం జరిగింది. ఆ 475 రకాల వంటలకు సంబంధించి మీకు వీడియో స్క్రీన్ పైన కూడా పెడతాను, చూడండి. నిజంగా ఇన్ని వంటలు ఉంటాయా, 475 రకాల వంటలు ఉంటాయా అని, ఇది లేదని చెప్పడానికి లేదు, అన్ని రకాల వంటలు ఉంటాయని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మొన్న మధ్య ఎక్కడో 116 రకాల వంటలు అనేది ఒక వీడియో కూడా చూసాం మనం. ఇదే హైలైట్ అనుకున్నారు, అంతకు మించి ఈయన చేయడం జరిగింది. అల్లుడు కొత్తలంటికి వచ్చి ఆశ్చర్యపోయాడంట. అసలు ఏంటి ఇన్ని వంటలు ఉంటాయని నాకు తెలియదు, మా విజయవాడలో చేస్తారు సంక్రాంతి పండుగ బాగా చేస్తారు కానీ ఇంత ఇదిగా ఉంటుందని నాకు అసలు తెలియదని చెప్పి ఆ అల్లుడు ఆశ్చర్యపోతున్నారు. ఆ కూతురు కూడా, ఆ ఇంటి కూతురు కూడా ఆశ్చర్యపోతుందంట. అసలు ఇంత సర్ప్రైజ్ నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఇద్దరు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఈ పండగ యొక్క గొప్పతనం అనేటువంటిది వీళ్ళకి తెలియాలి, వీళ్ళ పిల్లలకు చెప్పాలి, ఇది ఎవరు మర్చిపోకూడదు, దీన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి. అదే కాకుండా ఇప్పటికీ కూడా వాళ్ళ అన్నదమ్ములు కానీ సిస్టర్స్ కానీ అందరు కలిసే ఉంటారంట. ఉమ్మడి కుటుంబం అంట వాళ్ళది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం అనేటువంటి మాట మనం ఎక్కడైనా వింటున్నామా? వినే పరిస్థితి లేదు. పండగలంటే వారం 10 రోజులు చేసుకునే పరిస్థితి ఉందా? లేదు. పండగ అంటే ఒక రోజు వెళ్ళామా, అక్కడికి వెళ్ళి మనం ఆ రోజు మందు ఇంత ఫుడ్ తిన్నామా, మిగతా వాళ్ళేమో ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మగవాళ్ళు మందు తాగితే ఆడవాళ్ళు ఫోన్లు, పిల్లలు అదే ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుకుంటుంటారు. ఎవరితో మాట్లాడరు. కానీ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కూడా ఆ ఫోన్లు చూస్తూ వెళ్తారు కానీ ముందేముందు కూడా చూడరు. ఆ పరిస్థితికి వచ్చాం మనం. ఇక కలిసి ఉండేటువంటి మాట ఇంకెట్లకెళ్ళి ఉంటుంది? అన్న ఒక చోట, తమ్ముడు ఒక చోట, అమ్మ ఒక చోట, నాన్న ఒక చోట, ఇట్లా తయారైపోయింది వ్యవస్థ. ఇలాంటి టైంలో కలిసి ఉండాలి, పండుగలు వచ్చినప్పుడు అందరం కలిసి సరదాగా ఈ పండుగల యొక్క ప్రత్యేకతను చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, సంక్రాంతి పండుగ అంటే రంగుల ముగ్గులు వేసుకోవడం, ఆడపిల్లలందరూ ఇంటికి పిలిపించుకోవడం, అందరు కలిసి వంటలు చేయడం, అట్లా అందరు కలిసి 475 రకాల వంటలు చేయడం, వాళ్ళ అందరు కలవడాలి ఇన్ని వంటలు చేయగలిగారు వాళ్ళు. గాలిపటాలు ఎగిరేయడం, ఈ గోపూజ చేయడం, ఇట్లా పండుగకున్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మన పిల్లలకి చెప్పడం, ఆ బంధాలు, ఆ విలువలు, వాటన్నింటి చెప్తూ ఈ పండుగలు జరుపుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమని, అందులో భాగంగానే ఇన్ని రకాల వంటలు చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయడం కానీ చేశామని చెప్పి సత్యభాస్కర్ చెప్తా ఉన్నాడు. నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఇప్పట్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే. ఏదేమైనా సుమారుగా ఈ 500 రకాల వంటలు చూసి అల్లుడు కూతురు ఆశ్చర్యపోవడంతో పాటు ఇంటికి వచ్చిన బంధువులు కూడా ఆశ్చర్యపోతున్నారంట. వాళ్ళతో పాటు ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇట్లా జరుపుకోవాలి పండుగలంటే, సాంప్రదాయాలు అంటే ఇట్లా ఉండాలి, కలిసి ఉండడం అంటే ఇట్లా ఉండాలి, ఉమ్మడి కుటుంబం అంటే ఇట్లా ఉండాలనే విధంగా సత్యభాస్కర్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటున్నారు. ఇదే కాకుండా కొంతమంది ఫన్నీగా బ్రహ్మానందం యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంటుంది. ఒక సినిమాలో ఒక చోటుకి వెళ్తే పెద్ద ప్లేట్ పెడతారు, బ్రహ్మానందం కంచం ఏంటి ఇంత పెద్దగా ఉంది అంటాడు, అందులో పెట్టిన ఐటమ్స్ తినాలని చెప్తారు బ్రహ్మానందాన్ని. సో ఆ ఫోటో ఇప్పుడు ఈ అల్లుడు అక్కడ వాటి ముందు కూర్చున్నటువంటి ఫోటో పెట్టి సరదాగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా గోదావరి జిల్లాలో ఎటకారంగా ఉంటారు, ప్రేమలు అదేవిధంగా చూపిస్తారు. సో వాళ్ళు ఏది చేసినా కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఈ 475 రకాల వంటలు కూడా ఒక ప్రత్యేకత. సో వీటి గురించి అందరూ చర్చించుకోవడం కూడా ఇంకో ప్రత్యేకత. ఆ కొత్త అల్లుడు కూతుర్ని సర్ప్రైజ్ చేయడం ఒక ప్రత్యేకత. ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేటువంటి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.